హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే అండి. నమస్కారం. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో డ్రామా నాటకం ఆడారు. ఏది ఆంధ్రాలో ఏదో జరిగిపోతుందని. ఆంధ్రాలో ఏం జరుగుతుందండి? ఈయన చేసిన దోపిడీల మీద, దందాల మీద, హత్యల మీద, కరెంటు మీద, భూ దోపిడీల మీద, వీటి మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇదే జరుగుతుంది ఆంధ్రాలో. ఇదంతా ప్రజలందరికీ తెలుసు, దేశం అంతా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈయన శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. నేషనల్ మీడియాలో కూడా ఈ ప్రసారం అవుతున్నాయి. ఢిల్లీ వెళ్ళి నాటకాలు మొదలుపెట్టాడు. ఈ నాటకాలు మొదలు పెడుతూ అమిత్ షా గారికి ఫోన్ చేశాడంట. ఏది 36 మందిని చంపేశారు ఈ నెల రోజుల్లో. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మా వైసీపీ కార్యకర్తలని, నాయకుల్ని 36 మందిని చంపేశారు. దాని గురించి మీతో మాట్లాడాలి, మీ అపాయింట్మెంట్ కావాలని అడిగాడంట. అడిగితే అసలు ఫుల్ ఫైర్ అయిపోయాడంట అమిత్ షా గారు. అసలు మండిపడ్డాడంట జగన్మోహన్ రెడ్డి మీద. ఏంటి ఈ వార్త? దీని గురించి ఏం విశ్లేషణ చేస్తారు? మీకు తెలిసిన సమాచారం మేరకు ఏం చెప్తారు మా ప్రేక్షకులకి? మొదటగా మీరు చెప్పిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక్కటి జరిగి ఉండొచ్చు అని అయితే అనుకోవచ్చు అండి. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణం అయ్యి అక్కడ ఏ విధంగా నేషనల్ మీడియా మొత్తం కవరేజ్ చేయాలి, 36 మంది హత్యలు చేశారు, ఆంధ్ర రాష్ట్రం తగలబడిపోతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఇది రాష్ట్రం మొత్తం జరిగిపోతా ఉంది అరాచకం అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆయన గలం వినిపించాలని ఢిల్లీ వెళ్ళాడని చెప్పుకుంటున్నాడు. కానీ వాస్తవానికి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలు కానీ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పెట్టారో వ్యవస్థలన్నిటిని ఒక గాడిలో పెట్టే ఒక బృహత్తరమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. అసెంబ్లీ సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. ప్రజా దర్బార్ల రూపంలో కావచ్చు, ప్రత్యేక వినతులు స్వీకరించడంలో కావచ్చు, అనేక రూపాలుగా బాధితులందరినీ ఆదుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చూసి ఓరవలేక ఢిల్లీ ప్రయాణం అయ్యి ఏదో ఒక అలజడి సృష్టించాలని ఢిల్లీ వెళ్ళాడని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మరొక కోణం దాగుండొచ్చు అనేది కూడా వినిపిస్తూ ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు పదే 36 మంది హత్యలు జరిగాయి, 36 మంది హత్యలు జరిగాయి, రాజకీయ హత్యలు, కక్షపూరితమైన హత్యలు అని చెప్పేసి హడావుడి చేస్తూ ఉన్నాడు. వాటిని అడ్డంగా పెట్టుకొని ఢిల్లీ వెళ్ళాలని అనుకున్న మాట ప్రజలందరూ చూశారు. కానీ నిజానికి ఇక్కడ దాగి ఉంది. మనం గమనించుకోవాల్సిన చిన్న కోణం ఏంటయా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు చాలా స్పష్టంగా విడుదల చేస్తూ ఉన్నారో, ప్రజలందరికీ నిష్పక్షపాతంగా ఈయన కుంభకోణాలు బయటపడతా ఉన్నాయో, ఈయన మాజీ మంత్రులు, ఈయన మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ కార్యకర్తలు కూడా ఒక్కొక్కరు కూడా సర్దుకుంటూ ఉన్నారు. కొంతమంది జైల్లోకి పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళ ఐఏఎస్ల చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తూ ఉంది. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే కేసుల నుంచి ఆల్రెడీ పాత కేసులే 33-34 ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఏదో విధంగా నాకు సహాయం చేసింది. వాస్తవానికి బెయిల్స్ రూపంలో సహాయం చేసినట్టునండి. ఇప్పుడు నన్ను ఆదుకున్న వాళ్ళు లేరు. ఏదో ఒక అడ్డవంకతో, ఏదో ఒక సాకుతో కేంద్ర నాయకత్వాన్ని బతిలాడుకోవాలి, లేదా ఈ బయటపడుతున్న కుట్ర కోణాలు, కుంభకోణాల నుంచి నేను బయటపడాలి అని మోడీ గారు, అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కలవాలని అనుకున్నాడండి. కానీ ఇవన్నీ చేస్తే రాణిస్తారంటారు వాళ్ళు. దానిగా ఇప్పుడు నా మీద కేసులు ఉన్నాయి. నా మీద ఇప్పుడు నిన్న కొత్త స్కామ్ బయటపడింది. విద్యుత్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు, దాంట్లో 2,000 కోట్లు. అమరావతి మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు, 2,000 కోట్లు. ప్రతి ఒక్క దాని మీద ఆర్థిక శ్వేతపత్రం, ల్యాండ్ ఆర్డర్, లిక్కర్ కావచ్చు, పోలవరం కావచ్చు, అన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఇప్పటివరకు 2 లక్షల కోట్లు తేలాయి. మా పెద్దడి గారి మీద ఇన్ని తేలింది, వీళ్ళ మీద ఇన్ని తేలింది, అన్నిట్లో నేనే మెయిన్, నన్ను మీరే చూసుకొని చూస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇంక దానికి ఏం కావాలి? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఏదో ఒకటి అడ్డగా వెళ్ళాలి. దానికి ఆయన వేసుకున్నటువంటి ప్లాను 36 మంది ఫేక్ హత్యలు, 36 మంది లిస్టులో లేని అనే దాన్ని అక్కసుగా చూపించుకొని వెళ్ళాలని భావించారన్న వాదాలు వినిపిస్తున్నాయి. కానీ అక్కడ అమిత్ షా గారికి ఫోన్ చేశారా, కలిసారా? అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళాలి మొదటగా ఫోన్ చేశారంటండి. వస్తున్న వాదనలు అయితే మాత్రం మొదటగా ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి, అదే విధంగా బీజేపీలో అగ్రనాయకుడు ఆయన. అటువంటి వ్యక్తిని కలవడం అంటే ఆషామాషి కాదు. అటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తికి అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే కష్టం. ఫోన్లు దొరకడం కూడా కష్టం. అయినప్పటికీ ఏదో పాత పరిచయం కొద్దీ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఫోన్ చేశారు, ఏదో మాట్లాడారంట. ఫస్ట్ మొదట కాలు ఎత్తినట్టునే ఈయన అపాయింట్మెంట్ కోవడం జరిగిందంట. అపాయింట్మెంట్ ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఊహాగానాలు ఏంటంటే, ఇట్లా మా రాష్ట్రంలో 36 మంది హత్యలు జరిగాయి, ఇక్కడ ఒక్కొక్కరిని చంపేస్తున్నారు, రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన విధించాలి, ఒక్కసారి మిమ్మల్ని కలిసి నేను మాట్లాడతాను 36 మంది హత్యల గురించి అని చెప్పేసి మాట్లాడారంట. దానికి అమిత్ షా గారు ఇమీడియట్గా నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు చేసిన మొత్తం ఇంకా మాకు తెలియదు అనుకుంటున్నావా,
మేము కళ్ళు మూసుకుని అనుకున్నావా? నువ్వు గడిచిన 5 ఏళ్లలో ఏం చేసావో ఆ లిస్టు మొత్తం కూడా మా దగ్గర ఉంది. ఎంతమందిని చంపించావు, మా బీజేపీ నాయకుల్ని, ఏదైతే టీడీపీ కార్యకర్తల్ని, అదే విధంగా మా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో సహా టీడీపీ నాయకుల్ని కూడా, జనసేన నాయకుల్ని, అసలుకి సాధారణ ప్రజల్ని ఎన్ని కేసులు పెట్టో అక్రమంగా నేనే హోంశాఖ చూసుకునేది. మీ రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా ఉంది. ముందు అసలు నువ్వురా, నీతో మాట్లాడి లెక్కలు మొత్తం తేల్చాలి, నువ్వురా ఎక్కడ పోతావు అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారంటండి. ముందు 30 మంది పేర్లు తీసుకురా, నేషనల్ మీడియాకి చెప్పట్లేదు, మీ స్టేట్ హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వట్లేదు, నా దగ్గర తీసుకుని నేను సాల్వ్ చేస్తానని చెప్పాడంట. ఈయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈయన ఏదో కేసుల గురించి మాట్లాడదాం దీన్ని అడ్డసాగ్గా పెట్టుకుంటే వాళ్ళ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ విషయాలని తెలియనుకుంటున్నారా? ఒక్కసారిగా సత్యకుమార్ గారు కావచ్చు, మన ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు సత్యకుమార్ గారు కావచ్చు, పురంధేశ్వరి గారు అయితే మరి ముఖ్యంగా అండి మొత్తం లిస్టు తీసుకెళ్లి అమిత్ షా గారి దగ్గర ముందు పెట్టడం జరిగిందంట. వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆవిడ బాధ్యత అది. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తల గురించి, అదే విధంగా రాష్ట్ర ప్రజల గురించి బీజేపీ తరపున ఒక మంచి ఉన్నటువంటి వ్యక్తిగా, మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తిగా ఎంపీగా గెలిపొందారు ఆవిడ బాధ్యత కాదా? ఇక్కడ ఉంది వాళ్ళ ప్రభుత్వ భాగంలో, అక్కడ కేంద్రంలో వాళ్ళే చక్రం తిప్పుతున్నారు, వాళ్ళే నాయకత్వంలో ఉన్నారు. అటువంటిది రాష్ట్ర ప్రజల సమస్యల్ని గడిచిన 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన అరాచకాల్ని పెట్టాల్సినటువంటి బాధ్యత ఆవిడ మీద ఉంది. అవన్నీ పెట్టాక అమిత్ షా గారు ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే 29 రాష్ట్రాల్లో డీల్ చేస్తూ ఉంటారండి వాళ్ళు. ఇటువంటి విషయాలు ఇన్ని ఘోరాల నా దగ్గర ఇబ్బంది పడిందని చెప్పేసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురాడంట ఆయన. ఇదేంటి ఈ విధంగా అని చెప్పేసి. అప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి అవన్నీ గుర్తు నీ లిస్ట్ మొత్తం నా దగ్గర ఉంది, ఇమీడియట్గా మీరు ఢిల్లీ వచ్చేసండి, డైరెక్ట్గా మాట్లాడదాం అనగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడో తెలియక దెబ్బకి ఫోన్ కట్ చేశారంట. ఇది జరిగి ఉండొచ్చు అన్న వాదనలు బలంగా అనిపిస్తున్నాయండి. ఈయన ఢిల్లీ వెళ్ళాక ఒక్కసారిగా ఇమీడియట్గా ఏం చేయాలో మళ్ళీ తెలియక అక్కడికి వెళ్ళాక ఒక్కసారిగా ఇంకా అటువైపు నుంచే ఏం లేదు సపోర్టు. ఏ నాయకులు ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. అఖిలేష్ కుమార్ యాదవ్ గారు వచ్చినప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొని తిరిగి వెళ్ళేటప్పుడు జడ్జి రామకృష్ణ గారు అడ్డుపడ్డారండి. అడ్డుపడి మొత్తం విషయాలన్నీ చెప్పాడు. జడ్జి రామకృష్ణ గారు, మదన్ మోహన్ గారు అవన్నీ అడ్డుపడి చెప్పేసరికి అఖిలేష్ కుమార్ యాదవ్ గారు కూడా ఒక్కసారిగా చీకొట్టారంట. అనవసరంగా వెళ్ళాను నేను అని. వాళ్ళకి తెలుసు కదండి, ఇప్పుడు వాళ్ళు ఉత్తరప్రదేశ్ సంబంధించి కావచ్చు, వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి నేతృత్వం వస్తున్నారు. వాళ్ళు చంపించాడు కదా అసలు ఎవరండి జాదవులకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి గడిచిన 5 ఏళ్ళలో ఎంతమంది బీసీల మీద, నందం సుబ్బయ్య కావచ్చు, ఈ యొక్క తోట చంద్రులందరూ బీసీలే కదా. యాదవ్ సామాజిక గౌరవం చెందిన వాళ్ళకి ఎవరికి ఏం మేలు చూకొచ్చారు, ఎన్ని చేశారు మీరు? అసలు యాదవ్లు కొంతమంది పరువు తీసారంటున్నారు. సామాజిక మాట్లాడిపోయినప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ విధంగా రాష్ట్రంలో అరాచకం చేశారు ప్రజలందరూ కూడా చూశారు. ఇవన్నీ జడ్జి రామకృష్ణ గారు చెప్పుంటారు. ఇవన్నీ చెప్పారండి. అప్పుడు ఒక రాజకీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు వాళ్ళు కూడా జాతీయ నాయకులుగా ఉన్నారండి. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు అటువంటి వ్యక్తులకు ఉన్న క్రెడిబిలిటీ ఈయన దగ్గరకు వచ్చి అనవసరంగా పోగొట్టుకున్నాను ఆయన కూడా బాధపడ్డారన్న వాదనలు కూడా వినిపించాయి. వాళ్ళకి ఏం అవసరం అండి నిజంగా? ఇటువంటి వ్యక్తి కోసం రావాల్సిన అవసరం? చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఎంతో మంది వచ్చారు, అవంతా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ చూశారు. కానీ ఈయన గురించి ఏదో వచ్చి ఒక పరువు పోగొట్టుకున్నాను ఆయన కూడా బాధపడుతున్నాడు అంటే ఇప్పుడు ఇది జరిగిందని చెప్పేసి అయితే చెప్పుకోవాలండి. అలా ఢిల్లీ నుంచి వచ్చాడు, నిన్న వచ్చి ఇంట్లో ఏదో మీటింగ్ పెట్టాడు, ఇవాళ బెంగళూరు పారిపోతున్నాడు. ఒకటండి, నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో, మొన్న ఆయన ఢిల్లీలో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో దేశ స్థాయిలో ఏ నాయకుడన్నా పాల్గొన్నారా? ఇద్దరు చెప్పుకోవడానికి. ఇంకా అది మరి డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారో లేకపోతే ఇల్లు బతిలాడుకున్నారో తెలియదు. వాస్తవానికి మాట్లాడుకుంటే అఖిలేష్ కుమార్ యాదవ్ గారు, అదే విధంగా అన్న డిఎంకే పార్టీ అన్నదొరయో సంథింగ్ ఎవరో కూడా తెలియదండి. వీళ్ళు చెప్పుకుంటున్నారు జాతీయ స్థాయి నాయకులని. అరే బాబు, అసలు జాతీయ స్థాయిలో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకు ఏ విధంగా పనిచేశారు, వాళ్ళ చరిత్ర ఏంటి, రాజకీయ చరిత్ర ఏంటి, అసలు వాళ్ళు దేశం కోసం ఏమన్నా మేలు చేశారా? సరే అయినా నీకోసం వచ్చారనుకుందాము. ఎన్డీఏ కాకుండా రాష్ట్రంలో ఉంది ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ అంటే ఇప్పుడు ఉన్నట్టు గవర్నమెంట్ రూలింగ్ చేస్తున్నట్టు మోడీ గారి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా. ఎన్డీఏ కూటమి అంటే కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అండి. ఆ నాయకులు ఒక్కలన్నా వచ్చారా? అసలు వాళ్ళకి ఒక్క నాయకుడన్నా దానికి సంబంధించి పాల్గొన్నారా, మద్దతు అన్నా ప్రకటించారా? వాళ్ళకి తెలియదు అంటారు వ్యక్తి గురించి. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఒక్కసారి ఎన్డీఏ కూటమి అసలు ఇప్పుడు ఈ తంబిదురై చేత కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అనిపించుకున్నాడు కదా. అమిత్ షా ఆ విషయంలో చాలా సీరియస్ అయిపోయి బగబగలాడారంట జగన్మోహన్ రెడ్డి మీద. ఏం యాషాలు వేస్తున్నావా, ఏం నాటకాలు ఆడుతున్నావు, నువ్వు ఏం ప్రధానమంత్రి అని చెప్పి చెప్పించుకుంటున్నావంట, ఎవరినో నిలబెట్టుకుని నీ పక్కన అని చెప్పి కూడా అరిచారంట. అసలు ఎవరు ఊరుకుంటారండి? మొదటిగా అసలు ఈయన స్థాయిందో ఈయనకన్నా తెలియాలి కదా. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకుండా 2 రాష్ట్రాల్లో కూడా పార్టీ లేదు, ఒక రాష్ట్రంలోనే అందరూ కూడా ప్రతిపక్షం లేదు, కనీసం ఓటేసే వాళ్ళు కూడా కరువు అయ్యారు.
ఇటువంటిది ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నేషనల్ మీడియా ముందు ప్రధానమంత్రి అవుతాడేమో భవిష్యత్తులో అనేది ఏ విధంగా ఊహించుకుంటారండి ఎవరైనా అసలుకి? మినిమం ఆలోచించుకో. పక్క కాంగ్రెస్కి ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పుకుంటున్నట్టు వ్యక్తులు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ, వీళ్ళందరికీ వాళ్ళే అన్నిసార్లు చెప్పుకోలేదు ప్రధానమంత్రిని. ఈయన వెళ్ళి చెప్పడం అనేది ఎంతవరకు తారీదిస్తుంది? ఓడిపోయినా కూడా అంటే అక్కడ ఎన్డీఏ కూటమిని తక్కువ చూపు చేసినట్టు కాదా? అంటే ఈయనకు వాళ్ళకి పోటీయా? వాళ్ళకన్నీ తెలియమంటారా? పోటీ ఏంటండి? ప్రధానమంత్రి ఎలా అవుతాడండి? ఏపీలోనే 11 అసెంబ్లీ సీట్లు తెచ్చుకోలేనాడు, సెంట్రల్లో 350 నుంచి 400 సీట్లు తెచ్చుకోగలుగుతాడా? ఎంపీ సీట్లు అసలు అదేమన్నా జరిగే విషయమా? అది సార్ ఒకటి రియాలిటీకి జరిగేది లేదు కాబట్టి ఊహించుకోవడంలో తప్పులేదు లేని పాపం. అదొక్కటే అలానే ఆనందపడాలి కదా. వాస్తవం జరగనివి కొన్ని వాళ్ళ 4 పార్లమెంట్ సీట్లతో ప్రధానమంత్రి అయిపోతాడా? ఊహల్లో అండి. ఇప్పుడు మీరు మొన్న ఏదో చూశారు, కైలాసం అని చెప్పేసి స్వామి దయానంద సరస్వతి ఆయన పేరు, ప్రత్యేకం ఒక దేశం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు ఓన్గా ప్రకటించుకున్నాడు. ఇంకా దాన్ని యునైటెడ్ నేషన్స్ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆయనకు ప్రకటించుకుని ఆయన అన్నీ చేసుకుంటున్నాడు. అలానే ఏం అనుకోవచ్చు కదా. ఇప్పటివరకు అలానే కదా చేసింది. అసెంబ్లీ సెట్ వేయించుకున్నాడు, ఆ సెట్ వేయించుకున్నాడు. ఏమో రేపొద్దున ప్రధానమంత్రి అది కూడా సెట్ వేయించుకోవచ్చేమో. వాస్తవం జరిగితే ఆయనకి తెలుసు. మాటల్లోనే చెప్పుకుని ఆనందపడినివ్వండి, కానీ ఎక్కడ చెప్పాలో కూడా విజ్ఞత కలిగి ఉండాలి. ఢిల్లీ వెళ్ళి నేషనల్ మీడియా ముందు ఆటలేస్తే అక్కడ ఉంది ఏది? మోడీ గారు తోలు తీస్తారంట. కోత వైటు దూరం పక్కన అమిత్ షా గారి కార్యాలయం. అవును, ఎక్కువ తక్కువ మాట్లాడితే అప్పుడే రిజల్ట్ చూపించేవాళ్ళు. మళ్ళీ మన ఆంధ్రాకి వచ్చాడో లేదో కూడా డౌటేనంట. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిచ్చేసేస్తే ఎవరు ఊరుకుంటారు? తోక దాటిస్తే. అది కూడా ఇప్పుడు కూడా గతంలో కూడా వాళ్ళ ముందు అసలు మోడీ గారు ఒకసారి పట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ గడిచిన 5 సంవత్సరంలో ఏమన్నా దగ్గరకన్నా తీశారా? దగ్గరికి వెళ్ళి చేతులు బిసుక్కోవడం ఎలాగెలాగా ఆ మోడీ గారితో ఏదో మాట్లాడడం ట్రై చేసి ఆయన లెక్క కూడా చేయలేదు కదా. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా. అది ఆయన స్థాయి. ఈరోజు ఆయన ఏం చేద్దామని ఇంకా రాగానే బెంగళూరు ఎందుకు పడిపోయారంటే ఇందాక చెప్పుకున్న విధంగా ఈ ఎన్డీఏ కూటమి నుంచి సపోర్ట్ లేదు. ఆ విధంగా ఫోన్లే ఎత్తట్లేదు, ఫోన్ చేసి తిడతా ఉన్నారు, ఆ గట్టిగా మాట్లాడితే అరెస్ట్ చేస్తామని కూడా చెబుతున్నారు. ఇంకా ప్రధాన ప్రతిపక్షం ఏంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పుడు బెంగళూరులో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏంటి? శివకుమార్ గారి కాంగ్రెస్ ప్రభుత్వం, సిద్ధారామయ్య గారిది. సో అక్కడి నుంచి పావులు కలిపి ఇమీడియట్గా అసలుకి రాజకీయంలో ఇలా చేస్తారని తలదించుకుంటున్నారని చాలామంది. ఎవరైనా పార్టీలు మారుతుంటారు, కొద్దిమేర సహజమే. తెల్లారి పొద్దున ఫోన్ మాట్లాడి ఒక ముందు రోజు ఢిల్లీలో ఎన్డీఏ కూటమితో సంప్రదింపులు జరిగి రాత్రికి కట్ చేస్తే తెల్లారి రోజు మరొక రోజున కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి అండి. ఎవరన్నా చేశారు ఇలాగ? అసలుకి ఏ రాజకీయ నాయకుడైనా ఇలా చేశారా? ఇంక ఇమీడియట్ గా బెంగళూరు వెళ్ళి అసలు బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చూస్తున్నారా? వారం రోజులు బెంగళూరులో మొన్నటి వరకు అసలుకి జగన్మోహన్ రెడ్డి గడిచిన 10 సంవత్సరాలు బెంగళూరు వెళ్ళినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఓటమి అయిన వెంటనే ఇమీడియట్ గా బెంగళూరు వెళ్తున్నాడు. ప్రతి 10 రోజులకు ఒకసారి. ఏం జరుగుతుంది అక్కడ? మీ నాయకుల కన్నా సమాచారం ఉందా? హాలిడే వెకేషన్ కోసమో లేదైనా పర్పస్ కోసం చెప్పుకోవాలి కదా. అక్కడికి వెళ్ళి శివకుమార్ గారితోనే సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఏంటి? మీ ఆస్తులు కాపాడడం కోసమా? మీ కేసులు పడకుండా ఇటువైపు నుంచి పావులు కాల్చడం కోసమా? దేనికోసం? ఢిల్లీలోనేమో బీజేపీతో, తెల్లారి బెంగళూరులోనేమో కాంగ్రెస్ వ్యభిచారం చేస్తున్నాడా? రాజకీయ వ్యభిచారం జరిగే పరిస్థితులు చూస్తే ఏదైనా చెప్పుకోవచ్చు కదండి. ఎవరైనా స్వాగతించే పరిస్థితులు ఉండండి. పోయినసారి కాంగ్రెస్ అనుకుందాం, ఇప్పటి వరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా వచ్చి మాట్లాడడం జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఒక్కళ్ళైనా మొన్న పెట్టేటువంటి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారా? కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు దగ్గర తీయట్లేదు కదా. ఈయన వెళ్ళడం కాదండి, అవతల వాళ్ళు ఈయనకిచ్చే గౌరవం కూడా కనపడుతుంది కదా. ఎవరు స్వాగతిస్తున్నారు చెప్పండి? ఈయనకి ఏం చేయాలి? ఇంకా బెంగళూరు ఎన్నిసార్లు వెళ్ళాడు, కాంగ్రెస్ కూడా చీకొడుతుందంట, మళ్ళీ వెళ్ళాడు. అయినా అసలు ఎవరండి రావద్దని చెప్పారు. ఎవరండి పట్టించుకునేది? ఏం అవసరం వాళ్ళకి? ఓ పక్క షర్మిల గారికి ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు ఇచ్చారు. తెలంగాణలో చాలా సమర్థంగా పనిచేస్తుంది. ప్రభుత్వం చక్కగా ప్రశ్నిస్తుంది కూడా కదా ఆవిడ. ఇప్పుడు మొన్న వరద బాధితుల్లో తిరిగి పొలంలోకి దిగి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలని రైతుల తరపున ఒక హుందా కలిగినటువంటి వ్యక్తిగా, రాజకీయం తెలిసినటువంటి వ్యక్తి, ఒక మహిళగా, రాజకీయ నాయకురాలుగా ఎంత చక్కగా ప్రశ్నించింది ఒక పార్టీ రిప్రజెంటేషన్ తో. అది కదా ప్రశ్నించడం అంటే. అది పక్కన పెట్టి ప్రతిపక్షం కావాలని కూర్చుందా? ఒక్క సీటు కూడా రావాలి మరి ఆవిడకి. నీకు 11 సీట్లు వచ్చాయి, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, ఆవిడ ఏ విధంగా మాట్లాడు ఒకసారి గమనించుకో. జగన్మోహన్ రెడ్డి ఎంత బాధ్యతగా ప్రశ్నిస్తున్నారు ఆవిడ. అది కదా మంచి రాజకీయాలు అంటే. ఒక చక్కటి ఆరోగ్యకరమైన రాజకీయాలు అంటే అది. నువ్వు కూడా వచ్చి మాట్లాడు, ఈ విధంగా చేయండి, లేకపోతే మీ సలహాలు సూచనలు చక్కగా ఇవ్వండి. ఆ విధంగా రాజకీయాల్లో అందరు మీకు పోయే విధంగా ఉండాలి కానీ అందరూ చీకొట్టుకునేలా ఉండకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.